Hi viewers, welcome to AS Media. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఇండియాలోనే కాదు ఇప్పుడు విదేశాల్లో కూడా బన్నీకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమాతో బన్నీ ఫేట్ మొత్తం మారిపోయింది. చివరిగా పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న మొదటి స్టార్ హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అంతకుముందు బాలనటుడిగా కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలో కనిపించారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఓ సినిమాకు బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారట. దీంతో ఆ సినిమా ఏంటా అని ఆయన ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఆ మూవీ మరేదో కాదు, హీరో శ్రీకాంత్, వేణు, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమా. అప్పట్లో ఈ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళ్లో హిట్ గా నిలిచిన చార్లీ చాప్లిస్ మూవీకి రీమేక్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన సూచనల మేరకు సినిమాకు బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించాడట. అదే టైంలో బన్నీకి ఎస్వి కృష్ణారెడ్డి అంటే ఎంతో భయం ఉండేదట. ఈ విషయాన్ని ఎస్వి కృష్ణారెడ్డి ఓ సందర్భంలో స్వయంగా వివరించారు. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 షూట్ లో బిజీగా గడుపుతున్న బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్టులతో కూడా భారీ పాన్ ఇండియా లైనప్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అయితే బన్నీ కెరీర్ లో పుష్ప 2 మరో సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయమంటున్నారు ఆయన అభిమానులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.